హాయ్ హలో వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. నేను మహేష్, మీరు చూస్తున్నారు మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మదనపల్లి హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాము. తిరుపతి నుంచి హార్స్లీ హిల్స్కి ఇప్పుడు బయలుదేరుతున్నాము. హార్స్లీ హిల్స్ ఎలా ఉందనేది ఈరోజు చూద్దాము. వెదర్ కూడా చాలా బాగుంది. మధ్యలో చూపిస్తాను. హార్స్లీ హిల్స్కి వెళ్ళేటప్పుడు వీడియోని లైక్ చేయండి, ఫాలో అవుతుండండి. రండి వెళ్దాం. ఇప్పుడు మనం జూ పార్క్ రోడ్లో ఉన్నాం. ఈరోజు హార్స్లీ హిల్స్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. హార్స్లీ హిల్స్ ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, అసలు వెళ్ళాలా వద్దా అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. హార్స్లీ హిల్స్ ఎంట్రన్స్ ఇది. మదనపల్లి నుంచి హార్స్లీ హిల్స్ రూట్ వేరే ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎంట్రన్స్ నుండి చూపిస్తాను నేను. అసలు దీని మొత్తం ఘాట్ సెక్షన్ ఇది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ హార్స్లీ హిల్స్ అని రాసి ఉంటారు ఈ ఆర్చ్ దగ్గర. ఎంటర్ అయిన తర్వాత నేరుగా వెళ్తున్నాము, కార్లో వెళ్తున్నాము. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు టికెట్ ఉంటాయి. 2 వీలర్స్కి 4 వీలర్స్కి డిఫరెంట్ ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయి. మనకు కార్కి 100 రూపీస్ తీసుకున్నారు, ఆటోకి 70 రూపీస్, 2 వీలర్ 30 రూపీస్, మినీ బస్ అయితే 170. కార్కి టికెట్ ఇచ్చినారు 100 రూపీస్. ఎంట్రన్స్ టికెట్ కార్కి 100 రూపీస్ ఛార్జ్ చేసి. ఇది టోల్ గేట్ కిందనే ఉంటుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళేదానికి వాళ్ళు టికెట్ కొడతారు. హార్స్లీ హిల్స్ ఇది మొత్తం ఘాట్ సెక్షన్, దానివల్ల టికెట్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ రోడ్లో మనకు వెళ్ళేదానికి టికెట్. ఇది మొత్తం తిరుమల కొండలాగా ఉంటుంది. పోను ఘాట్ సెక్షన్ వస్తుంది. చాలా హైట్ వెళ్లాల్సి ఉంటుంది. మామూలుగా మనం తిరుమలకి ఎలా అయితే వెళ్తామో అలానే ఉంటుంది రూటు. అయితే ఇక్కడ మనకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. వెళ్తున్నాం కదా, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడము. వెళ్తూ ఉంటే మనకు రూట్ పైకి ఉంది చూడండి. పోను ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇది కొండపైన ఉంది హార్స్లీ హిల్స్. మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. టర్నింగ్స్ ఉన్నాయి చూడండి. ఈ టర్నింగ్స్ దగ్గర మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమాత్రం మనం ఏమారినామంటే వచ్చి ఎదురుగా కొట్టేస్తారు, లేదంటే మనం లెఫ్ట్ సైడ్ లోయలో పడిపోతాము. ఇది ఎవరు చెప్పలేదు వీడియోలో. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం పోయేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. చాలా డేంజరస్ రూట్ ఇది. కార్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా చూసుకుంటూ వెళ్ళండి. టర్నింగ్స్ ఉన్నాయి, అక్కడక్కడ టర్నింగ్స్ ఉన్నాయి. టర్నింగ్స్ కూడా ఎదురుగా ఏం వెహికల్స్ వచ్చేది మనకు తెలియడం లేదు. ఇంకోటి ఏంటంటే సింగిల్ రోడ్ ఇది. ఇక్కడ వ్యూ పాయింట్ అనుకున్నాం కానీ వ్యూ పాయింట్ కాదు ఇది. ఇది ఒక లోయ, పెద్ద లోయ. ఎవరైనా చూడాలంటే ఇక్కడ నిల్చుకొని చూడొచ్చు. కొండ ఎక్కుతూ ఉన్నాము. సగం కొండ ఎక్కిన తర్వాత మనకు మామూలు రూట్ వస్తుంది. కొండపైనే కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా కూడా అడవి, మొత్తము గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చెట్ల ఈ పక్క ఆ పక్క. ఈ కొండ ఎక్కేదానికి ఒక 30 మినిట్స్ పడుతుంది అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. అసలు ప్లేసెస్ అయితే భలే ఉన్నాయి. ఇక్కడ కార్ ఆపేసి మనము ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము అనిపించింది. అంత బాగున్నాయి ప్లేసెస్ ఇక్కడ. మొత్తం ఘాట్ సెక్షన్, అందుకే హిల్స్ అన్నారు. వ్యూ భలే ఉంది. పక్క వాటర్ పడుతూ ఉంది. ఇంకా వెదర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా కూల్గా ఉంది. పైకి వెళ్తున్నాము. ఇదంతా కూడా అప్పు. వీడియోలో అయితే సరిగా తెలియడం లేదు కానీ మొత్తము పైకి వెళ్తున్నాము. అనుకున్నాను నేను, ఈడ ఎంత పెద్ద కొండ ఉండేది కనపడలేదు. ఇది సింగిల్ రోడ్ అయిన దానివల్ల వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎదురుగా కొన్నిసార్లు వెహికల్స్ వస్తూ ఉంటాయి. వాటిని చూసి మనం పక్కకు వచ్చినామంటే లోయలో పడతాం. తిరుపతి కొండలాగే ఉంది. అక్కడక్కడ ఫోటో షూట్ చేసుకుంటా ఉన్నారు చూడండి. ఇక్కడ బోర్డు రాసి ఉండదు జాగ్రత్తగా వెళ్ళమని. టర్నింగ్స్ సడన్ గా వస్తున్నాయి, జంతువులు తిరుగుతాయి ఇక్కడ, అందుకని జాగ్రత్తగా వెళ్ళమని కొన్ని వైల్డ్ యానిమల్స్ ఫొటోస్ వేసి ఉన్నారు ఇక్కడ. ఏముంది టర్నింగ్, ఎంత లోయగా ఉంది. ఈ పక్క జంతువులు బొమ్మలు వేసి ఉన్నారు. తిరిగేటట్టున్నాయి ఇక్కడ.
స్లోప్ ఉంది, పడినామంటే అంతే. వీడియోలో కనిపించడం లేదు కానీ లెఫ్ట్ సైడ్ మొత్తం లోయే, కిందకుంది అట్లే, గోడ కూడా లేదు చూడండి. సేమ్ తిరుమల లాగే ఉంది, కాకపోతే తిరుమలలో అయితే మనకు సేఫ్టీ ఉంటుంది, ఇక్కడ సేఫ్టీ లేదు. తిరుమల కొండకి ఎత్తుకు సమానం అంట. ఎత్తుకు సమానం. అయితే మన జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే మంచి గ్రీనరీ ఉంది, ఒక అడవి మధ్యలో ఈ రోడ్డు ఉంది కాబట్టి ఎంతసేపు అయినా పోతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. డిస్టెన్స్ తక్కువే అనుకున్నాను కానీ చాలా డిస్టెన్స్ ఉంది. ఇదంతా ఎక్కిపోయిన తర్వాత వస్తుంది హార్స్లీ హిల్స్. ఈ వే నాకు చాలా బాగా నచ్చింది. హార్స్లీ హిల్స్ అంటే ఎవరి ఘాట్ సెక్షన్ చూపిలా. మొత్తం హిల్స్ లో ఉంటుంది ఇవే, కొండల మధ్యలో మనం వెళ్తున్నాము. చూడండి లెఫ్ట్ సైడ్ కొండలు కింద కొండాయి. ఇక్కడ టర్నింగ్ ఉంది, సడన్ గా వస్తా ఉండే వెహికల్స్. ఇక్కడ టర్నింగ్స్ దగ్గర మనం జాగ్రత్తగా వెళ్ళాలి, టర్న్ కాకపోతే స్ట్రైట్ గా పోయి పడిపోతుంది వెహికల్ లోయలో. అంత డేంజరస్గా ఉంది ఈ రోడ్డు, కాకపోతే నిదానంగా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు, బాగుంది. లెఫ్ట్ సైడ్ లోయ ఉంది, లెఫ్ట్ సైడ్ కొండ ఉంది, రైట్ సైడ్ లోయ ఉంది. ఇప్పుడు ఫోటో షూట్ జరుగుతుంది ఇక్కడ. ఇద్దరే భలే స్టైల్, భలే పెట్టున్నాడు పోజ్. ఇక్కడ చూడండి హారన్ కొట్టుకుంటూ రావాలి, ఎదురుగా కారు వచ్చింది చూడండి. ఒకవేళ మనం హారన్ కొట్టకుండా వెళ్ళిపోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కొద్దిగా స్పీడ్గా వెళ్తే తప్పనిచ్చి కొండ ఎక్కదు. నేను హార్న్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే సడన్గా వస్తున్నాయి వెహికల్స్. అవును, రూట్ మాత్రం డేంజరస్గానే ఉంది, కొద్దిగా అటు ఇటు అయినా కూడా పడిపోతాం. కోతులు ఉన్నాయి ఎక్కువ. టర్నింగ్స్ అసలు తెలియడం అసలు తెలియట్లే. ట్రీస్ ఇదంతా కూడా అడవే, కొండపైన అడవి, దట్టమైన అడవి కొండపైన. చాలా చల్లగా ఉంది ప్రదేశం అయితే, ఎందుకంటే కొండపైన కాబట్టి. ఇంకా ఘాట్ సెక్షన్ అయిపోయి లోపలికి వెళ్తున్నాము. ఇదంతా కూడా కొండ లోపల, కొండపైన లోపలికి వెళ్తున్నాం. పైన అడవి ఉంది, అడవి లోపలికి వెళ్తున్నాం మనం. ఈ పక్క ఆ పక్క చెట్లు చూడండి ఎంత పొడవు ఉన్నాయో. ఇక్కడ మధ్యలో ఒక చెరువు కూడా వస్తుంది, ఆటోలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఒక చెరువు వస్తుంది, ఆ చెరువు దగ్గర దిగి షూట్ చేద్దాం అనుకున్నాను కానీ వీలు పడలేదు, కోతులు వచ్చేసాయి. అది కూడా చూపిస్తాను మీకు. చెవులు మూసుకోపోతా ఉన్నాయి. తిరుమల పోయినట్టే ఉంది. ఇది చూస్తే రిమోట్ ఏరియా లాగా ఉంది కానీ ఫ్యామిలీస్ చాలా మంది వచ్చి ఉండారు పైకి. అయితే వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీకు ఇవన్నీ చూపించాలని చెప్పి నేను షూట్ చేస్తున్నాను రూట్ మొత్తము. అసలు ఈ రూటే మనం ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. ఇదంతా కూడా కొండపైనే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెరువు వస్తుంది, కిందకుంది. గ్రీనరీ చూడు ఎట్లుందో, సూపర్గా ఉంది. ఇక్కడ ఆపున్నారు కొంతమంది, ఇక్కడ ఆపి ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు చూడండి. ఇక్కడ మనము కిందకి వెళ్ళాలి. ఆపితే కోతులు వచ్చేసాయి. కోతులు కళ్ళు ఎగరేస్తాయి. కోతులు ఇటు కళ్ళు ఎగరేస్తా ఉన్నాయి. పాపం ఏదన్నా తెచ్చినారేమో అని చెప్పి చూస్తా ఉన్నాయి. ఇన్ని కోతులకి ఏమిస్తాము, 1-2 అయితే ఏమన్నా ఇవ్వచ్చు. పాపం చూస్తా ఉన్నాయి. ఈసారి ఏదైనా తీసుకురా. పాపం కోతులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ, వాటికి తినేదానికి ఆహారం ఏం లేదు.
వచ్చిన వాళ్ళ దగ్గర తొంగి తొంగి చూస్తూ ఉండ, ఏమన్నా వేస్తారేమో తిందాము అని చెప్పి. నాకు భలే బాధ వేసింది. నాకు తెలియదు ఈ మాదిరి ఉంటుందని. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీటికి ఏదన్నా ఫుడ్ తీసుకురావాలి. అందుకని చెరువులో తిరగలేదు, చెరువు దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ ఉన్నారు కొంతమంది. ఇంకా టైం అయిపోతుందని చెప్పి మేము వెళ్ళిపోయాము. దట్టమైన అడవి, చీకటిగా ఉంది. వెదర్ చాలా బాగుంది. మీరు ఎంతమంది మా హార్స్లీ హిల్స్కి వచ్చారో కామెంట్ చేయండి. మీ ఓన్ వెహికల్స్ ఉంటే తీసుకోరండి. అసలు ఎండపడ్డం లేదు. బస్సులో అయితే వీలు పడదు. 2 వీలర్స్లో రాబాకండి. ఎందుకంటే ఒకవేళ బాయ్స్ అయితే రావచ్చు, కానీ లేడీస్ అయితే 2 వీలర్స్లో రావద్దు. ఘాట్ రోడ్డు చాలా డేంజరస్ ఉంది. ఇది ఒక్కరో మనం ఏమారితే వచ్చి కొట్టేస్తాయి, లేదా ఒకరో స్లిప్ అయినా కూడా పోయి పడిపోతుంది వెహికల్. ఆపోజిట్ వెహికల్ కానీ ఇండికేషన్ లేకపోతే అట్లే వచ్చి డైరెక్ట్. పూలు బా ఎంత అందంగా ఉన్నాయి చూడ, అడవి పూలు. ఎంత గ్రీనరీ సూపర్ గా ఉంది. లొకేషన్ ఎక్సలెంట్ అసలు. వచ్చేసాము పైకి. మనకు ఫస్ట్ ఎంటర్ అయిందే మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఇక్కడ 2 రోడ్లు వస్తాయి, 2 వేస్ ఉన్నాయి. ఇక్కడ ఏ రోడ్లో పోవాలో ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత లెఫ్ట్లో వెళ్ళాము. ఆ రైట్లో కూడా మళ్ళీ నేను లాస్ట్లో చూపిస్తాను ఎక్కడికి వెళ్తుంది అనేది. ఇంకా అవి చూసుకొని మేము బయలుదేరాము. విండ్ వేవ్ అనేది కాటేజ్. వాళ్ళు అక్కడ బోర్డు పెట్టుకొని వాళ్ళ కాటేజ్కి వే చూపించినారు. ఇక్కడ వే టు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అని రాసింది. అటవీ శాఖ అతిథి గృహం. ఎంటర్ అయిందే మనకు 2 రోడ్లు వచ్చినాయి, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఇక్కడ బోర్డు పెట్టున్నారు, వే టు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ని, ఫారెస్ట్ డిపార్ట్మెంటు. రైట్ హార్స్లీ హిల్స్. ఇట్లా ఇలా వెళ్దాం. ఫస్ట్ మనకి ఇట్లా పోతే విండ్ వేవ్ అని రాసింది, అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇదంతా కూడా కాటేజెస్. విండ్ వేవ్ అనేది ఇది కాటేజెస్. ఇది దాటిన తర్వాత మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. మొత్తము పైన ఏమేమి ఉన్నాయి ప్లేసెస్ మొత్తం తిరిగినాం, చూపిస్తాం ఇప్పుడు మీకు. దాన్ని బట్టి మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళాలా, అసలు వెళ్ళాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ వచ్చింది, అది కూడా మనకు కాటేజెస్సే. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, కొండ ఎండింగ్ అన్నమాట. ఇది ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద హిల్. రైట్ సైడ్ కార్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ కార్ పార్క్ చేసి వెహికల్స్ అన్ని అక్కడ పార్క్ చేసి మనం లెఫ్ట్లో వెళ్ళాలి. చూడండి కొండకి కింద ఉంది, ఇది చివరి భాగం అన్నమాట. మేము ఇక్కడ కార్ పార్క్ చేసి అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఏమి టికెట్ ఏం లేదు, ఫ్రీనే. అన్నిటికి కలిపి కింద 100 రూపీస్ ఛార్జ్ చేసినారు. ఇక్కడే పార్క్ చేసి వెళ్ళాము. పెద్దగా ఇంకా తినుబండారాలు అమ్ముతున్నారు ఇక్కడ. అవి మళ్ళీ చూపిస్తాను ఏముండాయనేది. ఇంకా మాకు అర్థం కాలేదు ఎట్లా వెళ్ళాలనేది. స్ట్రైట్గా వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి, ఇది దిగి మనం కిందకి వెళ్ళాలి. ఇదంతా కొండ చూడండి, ఇదంతా కొండే. కొండ దిగి ఏంది ఈ వ్యూ పాయింట్ అని వెళ్ళి చూసాము. ఈ వ్యూ పాయింట్ ఏంది అంటే ఈ కొండకి ఎండింగ్ అన్నమాట. ఇది మనకు సన్సెట్ ఇక్కడ కనిపిస్తుంది మనకు. చూడండి మొత్తం కొండ. ఇది స్లోప్గా ఉంది కిందకి. ఇది 1 కిలోమీటర్ ఉంటుంది పొడుగు. దీనిపైనే మనం నడిచి ఎండ్ వరకు వెళ్ళొచ్చు, అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడైతే బాగుంది కానీ జారడం లేదు, బాగా గ్రిప్ బాగుంది.
ఇక్కడే ఉంది. లేకపోతే పడిపోతాం. ఎండింగ్ వెళ్ళిన తర్వాత మనం ఎక్కువ దూరం వెళ్ళకపోతేనే మంచిదని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అది కిందకుండా చూడండి. ఇక్కడ నుంచి గాను మనము జారినామంటే ఇంక కిందకి వెళ్ళిపోయి పడిపోతాము. కిందంతా లోయలు ఉన్నాయి, ఎక్కడికి పోతామో మనకే అర్థం కాదు. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ ప్లేసు చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కోతులు వచ్చి ఉన్నాయి చూడండి, కోతులకి ఏదో వేస్తూ ఉన్నారు. చాలా కూల్గా ఉంది. నీకుండా నిజంగా ఫ్రీజర్లో ఉన్నట్టుంది. ఎంత కూల్గా ఉందంటే బా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. వాటర్ కూడా లొకేషన్ అదిరింది. ఇక్కడ నుంచి పడ్డామంటే ఇంకా మన బాడీ కూడా దొరకదు, అంత ఘోరంగా ఉంది. అట్లే స్లోప్ ఉంది కిందకి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. వెదర్ చాలా బాగుంది, క్లౌడీగా ఉంది. కెమెరాలో కనిపించడం లేదు కానీ మేఘాలు మనల్ని తాకుతా ఉన్నాయి. గాలి భలే కొడతా ఉంది ఇక్కడ. ఇది వ్యూ పాయింట్. నిజంగా ఊటీలో ఉన్నట్టుంది. ఇంకా ఎక్కువ కిందకి పోదలుచుకోలేదు, ఇంకొకరో పోవచ్చు. అసలు ఊటీలో ఉన్నామా మదనపల్లిలో ఉన్నామా అనిపించింది. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ అంటే కొండలు ఎండింగ్ అనిపిస్తూ ఉండే చూడండి. మొత్తం కొండలే, మన కనుచూపు మేరల్లో మొత్తం కొండలు, వాటి ఎడ్జెస్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఈ వ్యూ మనకు ఎక్కడ దొరకదు, ఒక్క హార్స్లీ హిల్స్లో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఈ వ్యూ పాయింట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా కూల్గా ఉంది. అక్కడ చూస్తే వాటర్ అంతా ఫ్లో అవుతా ఉంది, లైట్ ఫ్లో అవుతా ఉంది. మీరు ఈ ప్లేస్కి రావాలంటే సెప్టెంబర్ నుంచి జనవరి మధ్యలో వచ్చినారంటే చాలా బాగుంటుంది. వెదర్ చాలా బాగుంటుంది. సమ్మర్లో కూడా బాగుంటుంది కానీ మీకు ఈ వెదర్ ఉండదు. సమ్మర్లో ఎక్కువగా ఎండ ఉంటుంది, అంటే కూల్గా ఉంటుంది కానీ మీకు ఈ వెదర్ అనేది ఉండదు. ఎంతసేపు అయినా ఇక్కడనే కూర్చుందామా అనిపించింది. అంత బాగుంది, అంత కూల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది మైండ్. ఇక్కడ వాటర్ కూడా చిన్నగా ఫ్లో అవుతూ ఉన్నాయి చూడండి. అక్కడక్కడ గడ్డి, మంచి మంచి చెట్లు. అసలు ఏసీలో ఉన్నట్టుంది. నాకైతే చిల్డ్ ఏసీలో కూర్చున్నట్టుంది ఇక్కడైతే. అంత కూల్గా ఉంది. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత మనకు చూసేదానికి ప్లేసెస్ ఇంకా పైన చాలా ఉన్నాయి. ఇది షూటింగ్కి బాగుంటుంది, షూటింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో షూట్లు జరుగుతుంటాయి, షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవచ్చు. ఫ్యామిలీస్ చాలా ఉన్నాయండి ఇక్కడ. చాలా ఫ్యామిలీస్ వచ్చున్నారు, చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు మేము. ఇంకా ఆ పక్క పోతే ఆ పక్క కూడా వ్యూ పాయింట్ మనకు ఓపిక ఉంటే ఒక రోజంతా ఉంటుంది చూసేదానికి. మేము ఎక్కువసేపు లేము, అన్నీ కవర్ చేయాలి కాబట్టి తొందరగా చూసుకొని వచ్చేసాము. ఇది సేఫెస్ట్ ప్లేసే, ఫ్యామిలీస్ అంతా ఉన్నాయి ఇక్కడ. అయితే మీరు మీ ఓన్ వెహికల్లో వస్తే బాగుంటుంది. ఇక్కడికైతే బస్సెస్ రావు. బస్సు ఉంది కానీ అది మార్నింగ్ ఒకసారి వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వస్తుంది. 7కి వస్తుందని సమాచారం. చిన్న చిన్న పిల్లలతో కూడా వచ్చేస్తున్నారు చూడండి ఫ్యామిలీస్. మేఘాలు తాగుతూ ఉన్నాయి ఇక్కడ. కింద చూడండి మేఘాలు కనిపిస్తూ ఉన్నాయా మీకు లేదో అని నాకు తెలియదు కానీ వీడియోలో మనం అక్కడ నిల్చుకుంటే మాత్రము మేఘాలు కనిపిస్తున్నాయి, మన కిందలో ఉన్నాయి. ఆ క్లౌడ్స్ వల్ల చాలా కూల్గా ఉంది ఇక్కడ. పైగా క్లియర్గా నీట్గా ఉంది. అసలు డస్ట్ పార్టికల్సే లేవు ఇక్కడ. న్యాచురల్ బ్యూటీ ఇది. ఎంతసేపు అయినా ఇక్కడే ఉందామా అనిపించింది, అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేసు. నాకైతే ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలనిపించలేదు, కానీ ఇంకా బలవంతంగా వెళ్ళాను నెక్స్ట్ ప్లేస్కి. ఎందుకంటే ఇంకా మనకు టైం సరిపోదు కాబట్టి.
చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇంక ఇక్కడ నుంచి బలవంతంగా వెళ్ళాను. అది చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఏముందా అని చెప్పి వెతుక్కొని వెళ్ళాము. బొరుగులు, స్వీట్ కార్న్ ఏదో ఉన్నాయి, చూడాలి. వ్యూ పాయింట్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మనం కొండపైన ఉన్నాము. ఇదంతా కూడా కొండ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఇది స్లోప్గా ఉంటుంది, కూర్చొని టైం స్పెండ్ చేసేదానికి చాలా అనువుగా ఉంటుంది. ఇక్కడ తినుబండారాలు ఉన్నాయి, స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సరే ఏముండాయి తిందామని చెప్పి వస్తే మసాలా పూరి, స్వీట్ కార్న్ ఉన్నింది. కోతులు కూడా పై నుండి చూస్తూ ఉన్నాయి, దూకి అవి తీసుకునేదానికి ప్రయత్నిస్తున్నాయి. యాక్చువల్గా ఇది మసాలా పూరి కాదు, ఇది వడియాల్లాగా ఉంటాయి చూడండి, సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, అది పూరి. మామూలు మసాలా పూరిలో ఉండే వడియాల్లాగా ఉన్నాయి చూడండి, అవి పూరీలు ఇవి. అందుకని మసాలా పూరి వద్దని వేసినాను. మసాలా బొరుగులు తీసుకున్నాను. కోతులు బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ. మసాలా బొరుగులు ఇమ్మని చెప్పాను. ఇంకా వెయిట్ చేస్తున్నాము. కోతులు బీభత్సంగా దాడి చేస్తూ ఉన్నాయి చూడండి పాపం. వీళ్ళు ఇక్కడ తరుముకోను, కోతులు ఏం దొరికితే అది తినేయాలని ఉన్నాయి పాపం. వాటికి కూడా ఫుడ్ కావాలి కదా. వచ్చిన వాళ్ళంతా పెరగతా ఉన్నాయి ఫుడ్ కోసము. ఇంకా మసాలా బొరుగులు తీసుకొని కోతులు రచ్చ భరించలేక ఇంకా కార్లో అన్నా తిందామని చెప్పి వస్తున్నాము. ఇంకా కూర్చొని తినాలి. ఇక్కడ క్లైమేట్ ఎట్టుందంటే చాలా కూల్గా ఉంది, ఫ్రీజర్లో ఉన్నట్టుంది. సరే వేడి వేడిగా మసాలా బొరుగులు తిందాం కదా అని చెప్పి తీసుకున్నాము. ఈ మసాలా బొరుగులు 20 రూపీస్. ఈ చలికి బొరుగులు, మసాలా బొరుగులు తీసుకున్నాము. 20 రూపాయలు మసాలా బొరుగులు. కార్లో కూర్చొని తినాల్సి వస్తుంది, ఎందుకంటే కోతులు ఉన్నాయి ఇక్కడ. కోతులు వచ్చి అటాక్ చేస్తూ ఉన్నాయి. ఏం చేయాలా? తినరమ్యా? మెత్తగా ఉండయా? సరే వేయించి ఇచ్చేయమంటావా? కారం కారంగా ఉండాలా? కారం కారం అనే. సరే వీటిని తీసుకోపోయి నూనెలో వేసి తెచ్చామంటావా? బాబు నూనెలో వేసి. మెత్తగా అయిపోయినాయి బొరుగులు. కూల్గా ఉండేదాని వల్ల చాలా మెత్తగా అయిపోయినాయి. సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది, వర్షం వస్తూ ఉంది, చాలా ఎక్కువగా పడుతుంది వర్షము. అసలు ఎండ రాలేదు. ఈ వ్యూ పాయింట్ చూసేసి మళ్ళీ నెక్స్ట్ వేరే దగ్గర పోదామని చెప్పి కారు ఎక్కేదానికనే వచ్చాము బొరుగులు తీసుకొని. వెంటనే వెదర్ మారిపోయి వర్షం ఎట్లా పడుతూ ఉందంటే దంచేస్తూ ఉంది చూడండి. నెక్స్ట్ ప్లేస్కి పోవాలా అనుకుంటే వర్షం స్టార్ట్ అయింది. వర్షం బీభత్సంగా పడుతూ ఉంది. కార్లోనే ఉండిపోయినాము. ఇంకా తగ్గిన తర్వాత పోవాలని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ కార్లన్నీ పార్క్ చేసి ఉన్నారు. అంత కూల్గా ఉండేదానికి కూడా కారణం ఏంటంటే మేఘాలు. సడన్ గా చేంజ్ అయింది వెదర్. మేఘాలు తాకుతా ఉన్నాయి. ఇది చాలా హైట్గా ఉంది ప్లేస్. మేఘాలు తాకుతా ఉన్నాయి. మనం అక్కడ నుండి చూస్తే కెమెరాలో కనిపించడం లేదు, కానీ ఆ వ్యూ పాయింట్ పోతే కిందంతా మేఘాలు ఉన్నాయి. చాలా కూల్గా ఉంది ప్లేస్, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు వర్షం ఆగిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి పోవాలి. వర్షం ఎత్తుకోంది. మేఘాలు ఉన్నాయి ఇక్కడ, తాకుతున్నాయి ఇక్కడ మనల్ని. మేఘాలు ఉంటే వర్షం ఇమీడియట్గా వచ్చేస్తుంది. వర్షం తగ్గింది. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్దాము. ఏమున్నాయో ఇంకా చూద్దాం రండి. ఒక 10 నిమిషాలు పడి ఆగిపోయింది. ఇంకా బయలుదేరదాం కదా అని చెప్పి ఎక్కడో వాళ్ళు అక్కడ పరారైపోయినారు. ఇంకా మనం కారు ఎత్తుకొని ఏంది గుద్దేసేటట్టుంది ఇది. ఇంకేమేం ప్లేసులు ఉన్నాయా అని బయలుదేరితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సరే పర్లేదు, వర్షంలోనే ఇంకా బయలుదేరి స్ట్రైట్కి వెళ్ళాము. ఏమొస్తుందో చూద్దామని చెప్పి ఈ కొండపైన ఒక చిన్న తిరుమల కొండలాగా ఉంది ఇది. అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అన్నీ కవర్ చేసేదానికి ప్రయత్నించాను. మ్యాక్సిమం కవర్ చేశాను. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము. వెదర్ చూస్తే ఎంత బాగుందంటే ఇక్కడే ఉండిపోదామా అన్నంత బాగుంది. కార్లో ఏసీ వేసుకోవాల్సిన అవసరం లేదు, అంత చల్లగా ఉంది ఇక్కడ. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి పైన. ఇది సింగిల్ రోడ్ అయినా కూడా వెహికల్స్ చాలా వచ్చి ఉన్నాయి పైకి. ఇదంతా కూడా అడవి, కొండ పైన ఉన్నాం మనము. బ్యూటిఫుల్ స్పాట్ అన్నమాట ఇది. మీకు హాలిడే ఉండి ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలనుకుంటే వచ్చి ఎంజాయ్ చేయండి. కోతులు చూడండి ఎక్కడ పట్టినా తిరుగుతూనే ఉన్నాయి. అక్కడక్కడ కారు వెహికల్ పార్క్ చేసి ఎవరి పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎట్టు పోవాలి?
రైట్ అన్నా. అక్కడక్కడ కాటేజెస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ 2 రూట్లు వచ్చినాయి. ఎలా పోవాలో అర్థం కాలేదు. రైట్ పోతే ఏమొస్తుందో చూడాలి, నాకేం తెలుసు. నేను ఇంకా రైట్ తిరిగి వెళ్తున్నాము. ఏమొస్తుందని వెతుక్కొని వెళ్తున్నాము. ఒక పక్క వర్షము, అన్ని కాటేజెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. 1000 రూపీస్ నుండి 10,000 వరకు ఉన్నాయి రూమ్స్ ఇక్కడ నైట్ స్టే చేసేదానికి. అక్కడక్కడ కార్ పార్క్ చేసి చూస్తున్నారు వ్యూ పాయింట్స్. ఇది అడ్వెంచర్ జోన్ అని రాసింది ఇక్కడ లెఫ్ట్ సైడ్. ఏందో అడ్వెంచర్ జోన్ అంట. పిల్లకాయలు ఆడుకునేదానికి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ అడ్వెంచర్ జోన్ లో దిగలేదు, వర్షం పడతా ఉంది, దిగేదానికి అవకాశం లేదు కాబట్టి ఆడుకునేటివి ఉన్నాయి. పిల్లలు ఆడుకునేదానికి గేమ్స్ ఇవి ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయి కొన్ని. వర్షం పడుతుంది కాబట్టి దిగలేకపోతా ఉన్నాం. ఈ పక్క కూడా ఉన్నాయి ఆడుకునేటివి. స్ట్రైట్ ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము. చిన్న చిన్న గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. ముచ్చులు ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి ఇక్కడ. అదో అక్కడ డెడ్ ఎండ్, అది కాదా వెహికల్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ 2 వచ్చినాయి. ఎట్లా పోవాలో అర్థం కాలేదు. ఇట్లా పోతే ఏమొస్తుందో చూద్దాం. సరే ఇట్లా స్ట్రైట్కి పోదాము, ఏమొస్తుందో చూద్దామని వెళ్ళాము. చూస్తే ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఇది. చుట్టుకొని ఇక్కడికే వచ్చాము. పైకి అదే ఇందాక మనం పోయినాం కదా, అదే కదా. స్ట్రైట్ పోతే లెఫ్ట్ సైడ్ వ్యూ పాయింట్ ఉంది. ఊరంతా తిరిగి మళ్ళీ ఆడికే వచ్చినట్టుంది. వెహికల్స్ బాగానే ఉన్నాయి పైన. కూడా ఇంత ట్రాఫిక్ ఉందంటే ఏం అర్థం కావడంలే. మొత్తానికి వర్షం దంచేస్తా ఉంది, ఎక్కడ దిగలేని పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఎక్కడ ఏమున్నాయో ఏం తెలియడం లేదు. ఇది రిసార్ట్స్, ఇది హరిత రెస్టారెంట్. ఇది హరిత రెస్టారెంట్ రిసార్ట్, ఏపీ టూరిజం వాళ్ళది. ఏపీ టూరిజం. ఇక్కడంతా కూడా గెస్ట్ హౌస్లే ఉన్నాయి. ఇది కూడా గెస్ట్ హౌస్, చాలా బాగుంది. ఇది కాటేజెస్. ఇంకా వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే మళ్ళీ రైట్ సైడ్ ఒక చిన్న జూ కనబడింది. ఒక ప్లేస్ హార్స్లీ హిల్స్ ఫారెస్ట్ అని రాసింది. పక్షులది ఈ పక్క ఉంది. దీని లోపల కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, చూద్దాం రండి ఏమున్నాయో. ఎంట్రన్స్ లోనే మనకు జింకలు ఉన్నాయి. జింకలు లోపలే ఉన్నాయి, మెష్ వేసేసి ఉన్నారు క్లోజ్ చేసి. అవి మనకు బయటకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ హార్స్లీ నాటిన 164 సంవత్సరాల నీలగిరి చెట్టు అని రాసి ఉంది. లోపల ఉందేమో చూద్దాం. దీనికి ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్. మనకు ఎంట్రన్స్లోనే జింకలు ఉన్నాయి రైట్ సైడ్. అందరూ వాటికి మేత పెడతారేమో అని చెప్పి జింకలు చూస్తున్నాయి పాపం ఆకలిగా. ఎవరు ఏమీ పెట్టడం లేదు. పాపం ఆశగా వస్తున్నాయి, ఏమన్నా ఉంటే తిందామని చెప్పి. అసలు ఇవేమి తింటాయో తెలియదు పాపం, చూస్తూ ఉన్నాయి. చిన్న పిల్ల కూడా ఉంది, జింక పిల్ల ఉంది, దాని తల్లి ఉంది. ఇది పెద్ద జింక, దీని పిల్ల కూడా ఉంది ఇంకొకటి. వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాయి పాపము, ఏమన్నా పెడితే తిందామని చెప్పి. ఎవరు ఏం పెట్టడం లేదు. అంటే ఇది జింకలు ఉన్నాయని తెలియదు ఇక్కడ. ఏమన్నా ఇస్తే కదా జింకకి, ఏమీ లేదు కాబట్టి అది వెళ్ళిపోతా ఉంది. ఏమన్నా ఇస్తే కదా, ఏం లేదు. అది వచ్చేసి టింగ్ 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 అనే చిన్న పిల్ల. ఓయ్ ఓయ్ జింక పిల్ల, చిన్న పిల్ల చూడండి, భలే ఉంది, భలే వచ్చేసింది. ఇది దాని అమ్మ వచ్చి మా దగ్గరికి రానియకుండా దాన్ని తోసేస్తా ఉంది పక్కకి. చలేమో పాపం, అది కూడా మన దగ్గరకు వస్తుంది పాపం, నాకుతా ఉంది. ఇక్కడ వాటికి వేసేదానికి కూడా ఏం లేవు మన దగ్గర. ఏమన్నా పెడతామని ఏంటో తింటాలి.
కోతులు చూడండి, ఎక్కడికి పోయినా కోతులు దర్శనం ఇస్తాయి. టెంకాయ తింటా ఉంది. ఇంకో కోతి ఒక ఆయన చెరుకు తింటా ఉంటే అది అడుగుతూ ఉంది. ఆయన పాప తీసి కోతికి ఇస్తా ఉన్నాడు, అది కూడా తింటా ఉంది. సూపర్గా ఉంది సీన్. ఇక్కడ లోపల బోటింగ్ ఉంది. ఇక్కడ బయట ఎంట్రన్స్లోనే ఫోటో వేస్తున్నారు. ఇంకా ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినాము. లోపల ఏముంది జల్లిరు పడదామని చెప్పి లోపలికి వచ్చాము. లోపలికి వస్తేనే రైట్ సైడ్ మనకు బోట్స్ ఉన్నాయి, రకరకాలైన బోట్స్. ఫస్ట్ చూద్దాం రండి ఏమున్నాయి అసలు. ఫస్ట్ ఈమో బోట్స్ ఉన్నాయి. పైన కప్పు సరిగా లేదు, ఆ వర్షానికి తడిసిపోయినాయి బాగా. ఈకలంతా కూడా తడిసిపోయినాయి. కింద బురదగా ఉంది. మనం నడవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఈమో బోట్స్ కింద బురదగా ఉంది. నెక్స్ట్ వింగ్లో నెమళ్ళు ఉన్నాయి. చిన్న పిల్ల కూడా ఉంది, నెమలి. ఇక్కడికి ఏమో బోట్స్. ఈ పాపం వర్షానికి తడిసినాయి చూడండి, బాగా బొచ్చంతా తడిసిపోయింది. బాగా తడిసిపోయినాయి. పైన కప్పు కూడా లేదే. ఇది నెమలి, పీకాక్. 1 2 3 ఉన్నాయి. ఇది నెమళ్ళు. నెమళ్ళు కూడా చూస్తున్నాయి పాపము దగ్గరకు వచ్చి. వాటికి ఆహారం ఏం పెడుతుందో తెలియదు కానీ మనుషులు వస్తే దగ్గరకు వస్తున్నాయి పాపము. మెష్ వేసేస్తున్నారు. లోపల ఇంకా 2 ఉన్నాయి. మొత్తం 3 నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ. సరే ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ వింగ్కి వెళ్ళాము. ఏమున్నాయి చూద్దామని చెప్పి నెక్స్ట్ వింగ్కి వెళ్తే ఇక్కడ మళ్ళీ నెమళ్ళు 2 ఉన్నాయి. మనకు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడంతా కూడా గార్డెన్ ఉంది. నెక్స్ట్ వింగ్ ఖాళీగా ఉంది. దీని తర్వాత ఇంకా ముందుకు పోతే ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఖాళీ ఏం లేవు. ఒక నీళ్ళ గుంట ఉంది లోపల, అవి తాగేదానికి అనుకుంటా. ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అడవి కాబట్టి చెట్లు చాలా హైట్గా ఉన్నాయి. ఎక్కడ? అవునా, సరే చూద్దాం. ముసళ్ళ పార్క్, కుందేళ్ళు. పాపం వర్షానికి పండుకో. నెక్స్ట్ కుందేళ్ళు వచ్చినాయి. కుందేళ్ళు చూడండి భలే ఉన్నాయి. చలికి పాపం పడుకోని ఉన్నాయి. ఒక 8 కుందేళ్ళు దాకా ఉన్నాయి. వాటికి ఇటుపక్క ఆహారం ఏం లేదు. ఫుడ్ ఏడు ఉన్నది. క్యారెట్స్ ఏడు కూడా ఉన్నాయి. లోపల కూడా ఉన్నాయి. దాని పక్కన వింగ్లో వేసున్నారు క్యారెట్స్, అవన్నీ వేసున్నారు. వెజిటబుల్స్ వేసున్నారు ఇక్కడ. అవి తినలేదు. లోపల కుండలు ఉన్నాయి, వాటిలో కొన్ని పండుకో ఉన్నాయి. ఇక్కడ పావురాలు. నెక్స్ట్ పావురాలు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. మామూలుగా అయితే యాష్ కలర్లో ఉంటాయి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉన్నాయి. వైట్ అండ్ బ్రౌన్ మిక్స్డ్లో ఉన్నాయి. ఇవేదో తింటూ ఉన్నాయి. అక్కడ 2 కొట్లాడుకుంటూ ఉన్నాయి పావురాలు. కొట్లాడుతూ ఉన్నాయి. 2 నెమలు. నెక్స్ట్ వింగ్లో మళ్ళీ నెమలు వచ్చింది. 3 నెమలు ఉన్నాయి. వీటిని చూస్తూ ఉంటే ఎంతసేపైనా కంటికి చాలా సంతోషంగా ఉంటుంది చూస్తూ ఉంటే న్యాచురల్గా. అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ స్ట్రైట్కి వెళ్ళిపోయినాము. అడవి ఇదంతా చూడండి ఎట్లుందంటే బీభత్సంగా ఉంది. అడవిలోనే ఈ పార్క్ చేసినారు. పెద్ద పెద్ద చెట్లు కాబట్టి న్యాచురల్ ఫారెస్ట్. ఇది ఫారెస్ట్నే మోడిఫై చేశారు కాబట్టి ఎక్సలెంట్గా ఉంది. ఈ ఫారెస్ట్లోనే కాటేజ్ కట్టున్నారు చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. కాటేజ్ ఇది 5000 అలా ఉంటుంది రెంట్ ఉండాలనుకుంటే. కార్ పార్కింగ్ ఏరియా. కారే రాలేదు. కార్ పార్కింగ్ అని రాసున్నారు కానీ ఇక్కడ లోపలి కార్స్ అలౌ చేయడం లేదు. మరి ఎందుకు రాసి ఉండారో అర్థం కావడం. వ్యూ పాయింట్ ఒకటి ఉంది లేదు. ఇంకా కొద్దిగా ముందుకు వస్తే వ్యూ పాయింట్ ఉంది. ఇదొక వ్యూ పాయింట్. అక్కడ చూడండి రిసార్ట్ సపరేట్గా ఉంది. ఇక్కడ నుంచి ఇది ఎండింగ్ అనమాట. మెట్లెక్కి కొద్దిగా పైకి పోతే మనకు మదనపల్లి కనిపిస్తుంది. గెస్ట్ హౌస్. ఇది వ్యూ పాయింట్. ఇక్కడ ఒక గొడుగు లాంటిది ఉంది ఫొటోస్ వీడియోస్ తీసుకునేదానికి. ఇదంతా కూడా ఫారెస్టే. మనం చూసి ఎంజాయ్ చేసేదానికి, కొంత టైం స్పెండ్ చేసేదానికి. పైన ఫోటోషూట్ జరుగుతుంది. అదొక రిసార్ట్. ఇంకా పైకి ఎక్కి వెళ్ళాము. ఎలా ఉంటుంది వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి పైకి పోతే వర్షం వచ్చింది కదా, కాలు పెడితే జారుతుంది. పెద్దవాళ్ళు అయితే జారి నేరుగా లోయలో పడిపోతారు. కాబట్టి పెద్దవాళ్ళు వర్షం పడితే రాబాకండి ఇక్కడికి. చాలా జారుతూ ఉంది, స్లిప్పరీగా ఉంది. మనకు పట్టుకునేదానికి 3 కమ్మీలు ఉన్నాయి.
వ్యూ పాయింట్ జారుతా ఉంది, కింద జారుతా ఉంది, జాగ్రత్త. చూస్తే కింద లోయే, అసలు ఏం కనపడడం లేదు, ఊరు మొత్తం చెట్లే కనబడతా ఉన్నాయి, లోయ కనబడతా ఉంది. ఇక్కడ నుంచి మొత్తము హిల్ వ్యూ ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పి ఒక 2 ఫోటోలు తీసుకొని రిటర్న్ అయిపోయాం. ఫోటో తీసుకునేటప్పుడు మొబైల్ జారిందంటే ఇంకా లోయలోకే పోతుంది. ఇంక ఇక్కడ చూడండి బెంచెస్ అందంగా కట్టున్నారు. ఆ రిసార్ట్లో నైట్ స్టే చేస్తే బయట వచ్చి కూర్చొని కొంత టైం స్పెండ్ చేసేదానికి ఒక కార్ వచ్చింది. అది లోపల పనిచేసే వాళ్ళదే ఎవరిదో వచ్చింది. బాతులు, ఇక్కడ ఒక బావి ఉంది, చూస్తే భయపడతారు. చూడండి మీరే ఎలా ఉందో, పెద్ద బావి, చెత్త చెదారం ఉంది ఈ బావిలో. అబ్బా ఘోరంగా ఉండదు, డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇక్కడ వేసేసి ఉన్నారు. చూసి నా వల్ల కాలేదు, మళ్ళీ రిటర్న్ అయినాను. ముసళ్ళు, ఇక్కడ ముసలి బోర్డు ఉంది, ముసళ్ళు ఉన్నాయని బోర్డు వేసినారు. ముసళ్ళ ఉండే స్థావరం అది, ఒక టబ్బు లాగా ఉంది చూడండి. అక్కడ ముసళ్ళు ఏం లేవు ప్రస్తుతానికైతే. ఇది లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది, కానీ కింద చూడకుండా ఫొటోస్ తీసుకోవాలి. ఇంకా అక్కడ నుంచి ముందుకు వచ్చేసేయాలి. ముందుకు వచ్చి అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ లాస్ట్ చెరువు ఉంది. ఆ చెరువులోనే బోటింగ్ ఉంటుంది. ఈ మధ్యలో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కటి తాటి చెట్టు కంటే హైట్ ఉంది. మనం ఎప్పుడు ఇలాంటి చెట్లని చూడలేము మామూలుగా అయితే. ఇది ఫారెస్ట్ కాబట్టి, డీప్ ఫారెస్ట్ కాబట్టి ఇంత అందంగా ఉంది. చెట్లు అంతా క్లీన్ చేసి ఉన్నారు మధ్యలో చూడండి, చాలా బాగుంది. అసలు ఎండ పడడం లేదు, లోపలైతే చీకటిగా ఉంది చూడండి. ఎవరైనా చలిగా ఉంటే ఆ లాస్ట్లో పోయి కూర్చోవాలా, ఎండలో కూర్చోండారు కొండపైన. ఆల్రెడీ చూసేసిన వాళ్ళు కొంతమంది రిటర్న్ అవుతున్నారు. సైక్లింగ్ ప్లేస్ అయితే ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ కొంతమంది కూర్చోండారు, ఈ పక్క రాకుండా. ఇక్కడ బోటింగ్. ఇంకా లాస్ట్కి వచ్చేస్తే అసలు చూస్తే అసలు ఇది మదనపల్లె లేదంటే ఫారెన్ అనిపించింది, అంత బాగుంది. ఊటీలో ఉన్నట్టు కొండపైన రిసార్ట్ కట్టున్నారు చూడండి. ఎక్కడంటే అక్కడ ఉన్నాయి రిసార్ట్స్. మనకి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో ఇస్తారు. ఇక్కడ రూమ్స్. ఇక్కడ కొంతమంది కూర్చోన్నారు కొండపైన, కిందంతా వాటర్ ఉంది చూడండి, పాండ్ అది. ఇక్కడే ఒక చిన్న బోట్స్ ఉన్నాయి, చిన్న బోట్ ఉంది. ఆ బోట్లో తిరిగేదానికి ఊటీలో ఉన్నామా ఆంధ్రాలో ఉన్నామా అనిపించింది నాకు. అక్కడ చూడండి పిల్లలు తొక్కుతూ ఉన్నారు, పెడల్ బోటు. ఒక 6-7 మంది పోవచ్చు దీంట్లో. ఒక 2-3 రౌండ్లు వేసుకొని రావాలి. దానికి అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. మీకు ఎవరికైనా బోటింగ్ వెళ్ళాలంటే తొక్కొని వెళ్ళాలి. మామూలుగా ఇంజిన్ బోట్ కాదు ఇది, మాన్యువల్గా తొక్కొని పోవాలి. తొక్కి కాళ్ళు నొప్పేస్తాయి. పెద్దవాళ్ళు అయితే తొక్కబాకండి, పిల్లలు అయితే వెళ్ళండి. ఇది చూడండి ఇంకొక నెక్స్ట్ లెవెల్. ఈ ఏరియాలో బెంచెస్ చూడండి భలే ఉన్నాయి. ఇవి తడిచినా కూడా ఏం చెదులు పట్టవు. ఇక్కడే కూర్చొని ఫోటో షూట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొంతమంది ఫోటో షూట్ చేస్తున్నారు. వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ కొంతసేపు ఫోటో షూట్ చేసుకోవచ్చు. వెడ్డింగ్స్, మ్యారేజ్ డేస్, ఇక్కడంతా కూడా బర్త్డేస్ వచ్చి షూట్ చేస్తూ ఉంటారు. ఫోటో వీడియో షూట్ ఇక్కడ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ప్లేసు. కూర్చొని కొంత టైం స్పెండ్ చేసేదానికి కూడా ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలి అనిపించలేదు, కానీ ఇంకా తప్పదు కాబట్టి, టైము మనకు లేదు కాబట్టి, అన్నీ కవర్ చేయాలి, రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి వచ్చేస్తున్నాము. చెట్లు చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు పోతే బాతులు దర్శనం ఇచ్చినాయి. రకరకాలైన బాతులు ఉన్నాయి. ఇదిగోండి బాతు. అరే 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 ఎన్ని బాతులు వచ్చేసినాయి. అవి చూడు అరస్తా ఉన్నాయి, ఏదన్నా తెస్తా ఉన్నారని. ఏం లేవే పాపం, ఏమన్నా వీటికి తెస్తే బాగున్నాయి. ఏం లేవు పాపం. బాతులు అరుస్తూ మన దగ్గరకు వస్తున్నాయి.
లైన్గా వస్తున్నాయి చూడండి. వాటికి ఏదన్నా మేత వేస్తారని వస్తున్నాయో ఏమో తెలియదు. ఇక్కడ కొన్ని బాతులు, అక్కడ దూరంగా కొన్ని బాతులు ఉన్నాయి. అవి డిఫరెంట్గా ఉన్నాయి. ఈ సౌండ్స్ భలే చాలా డిఫరెంట్గా అనిపించింది. సౌండ్స్ చూడండి వాటికి. పాపం అరుస్తూ దగ్గరకు వస్తున్నాయి. ఏదైనా బియ్యం ఉంటే వేద్దామనిపించింది. మన దగ్గర ఏం లేవు. ఆ మధ్యలో నీళ్ళు తాగేదానికి ఒక గుంట ఉంది చూడండి. భలే ఉంది ఈ ప్లేస్. ఇదంతా కూడా లోపలే. ఇవి పెద్దగా ఉన్నాయి సైజులో, ఇవి చిన్నవి. రైట్ సైడ్ ఉండేవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి, ఇవి కొద్దిగా చిన్నవి. వీటితో పోలిస్తే వీటి వెనక ఉన్నాయి పెద్దవి. అవి హైట్గా ఉన్నాయి, కొద్దిగా బ్రీడ్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి పెద్ద వచ్చినాయి మన దగ్గరికి. ఇవి చూడండి సైజ్ ఎంత పెద్ద ఉన్నాయో. పెద్దగా సౌండ్ చేస్తూ ఉన్నాయి. మూతి పొడవుగా ఉంది, పొడిచిందంటే ఇంక లేదు. మనం కొద్దిగా దూరం నుండి చూడండి. మన దగ్గర ఏం లేదు పెట్టేదానికి. మనం ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోవాలి, ఇంకేం చేయలేము. అవి మాత్రం ఏదైనా వేస్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నాయి. ఇంకంతా అయిపోయి బయట వచ్చినాము. ఇక్కడ కోతులు వీర విహారం చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క బండిలో నుండి దూకి ఏం దొరుకుతాయో తిందామా అని చెప్పి లాక్కొని ఆల్రెడీ తింటా ఉంది. కోతి కొబ్బరి చిప్ప దొరికింది. దానికి ఎలా తింటుందో చూడండి. పైన దీని కిందే వేస్తుంది. తంతులు పైన ఉన్నాయి. 3 యూనిఫామ్గా కూర్చోండి. ఎవరు వస్తే దూకుదామా అని చెప్పి. ఇది హార్స్లీ హిల్స్ టూరు. చూస్తుండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.